నాభి నుంచి నాభి కమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడికి ఆయన నాలుగు వేదాలని 4 ముఖాలతో ఆయన ప్రవచిస్తూ ఉంటాడంట. ఆయన అటువంటి బ్రహ్మ కూడా తరంగమైనటువంటి విషయాన్ని నేను ఎలా చెప్పగలుగుతానయ్యా అంటావేమో మీరందరూ. నేను విభుల జనుల వలన విన్నంత కన్నంత, అంటే పండితులైన వారు తెలుసుకున్నటువంటి వారి పలుకునేటువంటి తెలుసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళ నుంచి గ్రహించి నాకు తెలిసినంత మేర నేను మీ అందరికీ తెలియజేస్తానని చాలా వినయంతో అద్భుతమైనటువంటి పద్యాలు కథలు చాలా అద్భుతంగా రచించండి. అయినా ఇది ఈ భాగవతాన్ని పలకడానికి చాలా అదృష్టం ఉండాలి, భాగవతాన్ని వినడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. భాగవతాన్ని ప్రవచనం చెప్పే కంటే భాగవతం వినేవాళ్ళకి చాలా ఎక్కువ పుణ్యం వస్తుంది అనమాట అండి. భాగవతం 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 అని 4 సార్లు మనం పలకగలిగితే మనం బాగైపోతాం. భాగవతం 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 4 సార్లు అంటే చాలు మనం బాగైపోతాం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం బాగైపోతాం. అటువంటి ఘట్టాలన్నటువంటి ఈ తరగని నిధి, ఇది ఎంతసేపు చెప్పినా మనకి సమయం ఉండాలి, కానీ తరగని నిధి ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా మనకి తరగదు. అటువంటి ఘట్టం నుంచి ఒక రుక్మిణీ కళ్యాణంలో ఒక ఘట్టంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడిని కలుసుకుంటూ ప్రార్థిస్తూ చెప్పినటువంటి ఒక పద్యాన్ని నేను చెప్పి వివరిస్తానండి. ఏని గుణములు కర్ణేంద్రియములు శోక దేహములు ఏని శుభాకారమి చింబకములకు అఖిలార్ధలవంబు కలుగుతుంది. ఏని నీ గుణాన్ని ఏని గుణములు స్మరిస్తే చాలు, కర్ణేంద్రియాలకు సోపితే చాలంటండి. మన చెవులకి సోపితే చాలండి ఆయన యొక్క గుణాలు. దేహ తాపాలన్నీ తీరిపోతాయంట, మన దేహంలో ఉన్నటువంటి తాపాలు బాధలన్నీ కూడా తీరిపోతాయంట. అట్లాగే ఏని శుభాకారం వీక్షింప కన్నులకు, ఆ స్వామి యొక్క శుభాకారాన్ని చూస్తే మనకు కన్నులకు అఖిలార్థ లాభం కలుగుతుందంట. కన్నులకు చాలా అద్భుతమైనటువంటి అఖిలార్థ లాభం కలుగుతుందంట మనం ఆయన దర్శించుకుంటే. అట్లాగే ఏ నీ చరణ సేవ లేకపోతు చేసిన, అంటే నీ చరణాలు నీ పాదాలను భక్తితో కొలిస్తే చాలు భువనోన్నతత్వం పొందగలుగుతామంట. ఈ భువనంలోనే ఉన్నతత్వాన్ని పొందగలుగుతామంట మనం ఆయన యొక్క చరణాలను పట్టుకుంటే. అలాగే ఏ నీ రసన్నామే మృతు భక్తితో తగలిన, అంటే ఆయన యొక్క నామాన్ని గోవిందనామాలు చెప్పారు చాలా చక్కగా. అట్లా గోవిందనామాలు కానీ ఆయన యొక్క నామాలు కానీ నారాయణ యొక్క నామాలు కానీ మనం పలుకుతా ఉంటే శ్రీరామాన్ని కానీ మన నామాన్ని దానవోద్రేకస్తంభకు కేళీలో లగల సత్యాల సంభూత నానా కన్యాక భవాండ కుంభకు మహానందంగనా దింభకు. భాగవతాన్ని ప్రారంభిస్తూ కోతర మహాకవి తన శ్రీకృష్ణుని తలుపుకుంటూ ఆయన శుద్ధి చేసినటువంటి మొట్టమొదటి పద్యం ఇది. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఇది పిల్లలు నేర్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా భాగవతంలోని మొదటి పద్యం ఇది. శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించేత నేర్చుకున్నాం అందరూ కూడా. చాలా అద్భుతమైనటువంటి పద్యం. మీకు కావాలంటే నేను వచ్చి నేర్పుతాను. ఎవరికైనా కావాలంటే ఎక్కడికైనా సరే నేను అడ్రస్ తీసుకోండి ఆయన దగ్గర. ఈ పద్యాల్ని
నేర్చుకుంటూ ఉంటే మన పిల్లలందరూ కూడా చాలా మంచి శుభాలు కలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా